మాస్టర్స్ ఈరోజు మనము క్లాస్‌లో కొన్ని లాజికల్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇవేంటంటే మన సనాతన ధర్మానికి సంబంధించిన క్వెషన్స్, ప్రశ్నలు. దీనికి రకరకాల ఆన్సర్‌లుంటాయి. అయితే కొన్నిసార్లు మనకి ఆన్సర్స్ తృప్తినివ్వవు. ఇప్పుడు ఎవరైనా మనకి చెప్పినా ఇది కరెక్ట్ కాదేమో అని ఒక ఎక్కడో సంకోచం ఉంటుంది మనకి. నేను కూడా నా ప్రయాణం అట్లానే స్టార్ట్ చేశాను. సో, చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలా కథలు చెప్పేది. చాలా అంటే చాలా కథలు చెప్పేది. మా అమ్మమ్మ వచ్చినప్పుడల్లా కూడా మేము వెయిట్ చేసేవాళ్ళం రోజు. అమ్మమ్మ కథ చెప్పు అని. తను చాలా ఆ కాలంలోనే తను ఎస్ఎస్ఎల్సీ పాస్ అయింది. తను చాలా ఆహ్, ఆహ్, బ్రేవ్ వుమెన్ అనమాట. అంటే చాలా ధైర్యవంతురాలు. మా తాతయ్య గారు చిన్నప్పుడే చనిపోయినా ఆవిడ ఆవిడ 20, 30 ఏళ్లకే మా తాతయ్య గారు చనిపోయారు. అప్పుడు పిల్లలందరినీ హ్మ్. ఆహ్, పోషించి పైకి తీసుకొచ్చి అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయిలైనా ఉద్యోగాలు చేసేవారు ఆ కాలంలో. అయితే మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న చాలా విషయాలు నాకింకా గుర్తున్నాయి. ఆ కథల్లో చాలా సార్లు నేను క్వెషన్ అడిగేదాన్ని కాదు. ఇప్పుడు దశరథ మహారాజుకి ముగ్గురు పెళ్ళాలు అంటే ఒక్కసారి కూడా నేను ఎందుకు ముగ్గురిని చేసుకున్నాడు? మా నాన్న ఎందుకు ఒక్కరిని చేసుకున్నారు అని ఎప్పుడూ అడగలేదు. అడగాలన్నప్పుడు నాకు ఆలోచన కూడా రాలేదు. పెద్దయిన కొద్దీ నేను అడిగేటప్పటికి ఆడపిల్లవి నువ్వు ఇలాంటి క్వెషన్స్ ఎలా అడుగుతావు? తప్పు కదూ! చెప్పింది వినాలి అన్నట్టు మందలించేవారు. కానీ మన నెక్స్ట్ జనరేషన్ అలా లేదు. నెక్స్ట్ జనరేషన్‌కి ఫస్ట్ క్వెషన్స్ చెప్తేనే వాళ్ళేదైనా క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్తేనే వాళ్ళేదైనా నమ్మడానికి రెడీగున్నారు. అది దేవుడి గురించి కానివ్వండి, భక్తి గురించి కానివ్వండి, లేదంటే మన పురాణాల గురించి కానివ్వండి, మన ఎపిక్స్ అంటే రామాయణము, మహాభారతం గురించి ఏది చెప్పాలన్నా కూడా వాళ్ళకి లాజిక్‌తో చెప్పాలి. ఆ లాజిక్ చెప్పకపోతే ఆహ్, ఆ తత్వం అక్కడే ఉండిపోతుంది. అంటే మన నాలెడ్జ్ అక్కడికే ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వినడానికి రెడీగా లేరు. మా పెద్దబ్బాయి నాకిద్దరు అబ్బాయిలు. ఫస్ట్ అబ్బాయికి ఎప్పుడు నేను రామాయణం చెప్దాం అనుకుని క్వెషన్స్ అడిగేవాడు. అక్కడితో ఆగిపోయేది ఆ డిస్కషన్. ఎందుకు? ఎందుకు ఇలా? ఎందుకిలాగా? అని అడుగుతున్నప్పుడల్లా ఆ డిస్కషన్ ఎందుకంటే నా దగ్గర ఆన్సర్స్ ఉండేవి కాదు. నేనెప్పుడు ఏం చెప్పాలో తెలిసేది కాదు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనమున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్‌కి మన ఆన్సర్స్ అంటే తెలియపరచడానికి. మనకి చెప్పేవాళ్ళు ఒక్కోసారి వాళ్ళకి తెలియక మనకి చెప్పేవాళ్ళు కాదు. కానీ మనం తెలుసుకోవచ్చు ఆ ఆన్సర్స్. సో, ఆ ప్రయత్నంలోనే నేను కొన్ని ఆన్సర్స్ తెలుసుకున్నాను. ఆ ఆన్సర్స్‌ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని క్వెషన్స్‌కి ఇవాళ కొన్ని ఆన్సర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మాస్టర్స్ ఇందులో కొన్ని మీకు తప్పుగా అనిపించిన మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది ఒక నాలెడ్జ్‌ని పంచే ప్రయత్నం మాత్రమే. దేన్ని తక్కువగా ఉద్దేశించింది కాదు. దేన్ని కూడా ఆహ్, ఆహ్, ఇది తప్పుగా తీసుకోవద్దు. ఇది జస్ట్ లాజికల్‌గా మనము ఆన్సర్ చేసుకోవాల్సిన క్వెషన్స్ ఎలా మన నెక్స్ట్ జనరేషన్‌కి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి క్లియర్‌గా అన్న ఉద్దేశంతో చేసిన వీడియో మాత్రమే. అయితే ఫస్ట్ ఏంటంటే మనం కథలు చెప్పేటప్పుడు పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవారు. అతనికి ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు అని చెప్పేవాళ్ళం. ఆ కాలంలో ఇద్దరు భార్యలని ఎందుకు ఒప్పుకున్నారు? పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నారనే క్వెషన్ ఎప్పుడు వస్తుంది పిల్లలకి. దానికి ఇచ్చే ఈ సమాధానం ఏంటంటే రా పాత కాలంలో మెడికల్ సిస్టమ్ ఎంత డెవలప్ అవ్వలేదు. అంటే ఇన్ని మందులు లేవు, రోగాలు లేవు. మగవాళ్ళు తొందరగా చనిపోతే అంటే యుద్ధంలో గాయపడ్డా, వాళ్ళకప్పుడు ఫెసిలిటీస్ కూడా లేవు. ఫ్లైట్‌లో నుంచి తీసుకొచ్చి సర్జరీలు చేసే ప్రొసీజర్ లేదు. యుద్ధ రంగంలో పడిపోతే అలానే పడి బాధపడుతూ చనిపోయిన వాళ్ళు చాలామందున్నారు. యుద్ధం జరిగిందంటే మొత్తం ఆ సివిలైజేషన్ అంతా స్వీప్ అయిపోయేది. అంటే మొత్తము రాజ్యంలో మగవాళ్ళందరూ చనిపోయేవారు చాలా మటుకు. సో, అప్పుడు పిల్లలెలా పుడతారు? నెక్స్ట్ ఎలా పుడతారు? అలాంటప్పుడే అలాంటి టైంలోనే ఈ ఒక్క మగవాడు ఇద్దరు, ముగ్గురు భార్యల్ని చేసుకోవచ్చు అనే లాజిక్ ఏర్పడిందనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే మన సివిలైజేషన్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి. సో, అది నార్మల్ అయిపోయింది. ఎందుకంటే యుద్ధాలకెళ్ళేవారు కాబట్టి మగవాళ్ళు తొందరగా ఆడవాళ్ళు యుద్ధాలకెళ్ళేవారు కాదు. వాళ్ళు ఆహ్, విధవలుగా ఉండిపోయేవారు. వాళ్ళ భర్తలుగా చనిపోయి ఉంటే. సో, మరి వాళ్ళకి అంటూ ఒక లైఫ్ ఉండాలి కదా! అందుకని ఉన్న మగవాళ్ళు ఎంతమందైతే ఉన్నారో అట్లా డివైడ్ చేసేవారు. ఒకళ్ళిద్దరిని పెళ్లి చేసుకునేవారు. పెళ్ళైన ఆడవాళ్ళ భర్త చనిపోయినా కూడా పెళ్లి చేసుకునేవారు ఆ మగవాళ్ళు. అదేం తప్పుగా ఏమి అనిపించలేదు. అది రాను రాను ఏమైందంటే అది ఒక
టాబూలాగా మారిపోయింది. అంటే ఏంటంటే అవసరం రాలేదు మనకింకా. డెవలప్ అవుతున్న కొద్దీ, సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ, మనకి కమ్యూనికేషన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ, ఇంత మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు మనకు అవసరం లేదు. ఒక మనిషికి ఇద్దరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు అవసరం కాబట్టి అలా జరిగేవి. అందుకని ఏ రాజుకైనా మల్టిపుల్ వైఫ్స్ ఉన్నారు అంటే, చాలామంది భార్యలున్నారంటే ఇదొక మెయిన్ కారణం. ఎందుకంటే వంశోద్ధారకుడు ఉండాలి. వంశోద్ధారకుడికి వాల్యూ ఎందుకు పెరిగింది? అబ్బాయిల్ని ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి, అమ్మాయిలు సున్నితంగా ఉంటారు కాబట్టి, వాళ్ళని యుద్ధానికి పంపించాలని మనసొప్పేది కాదు. అంటే పాపం చాలా నాజూగ్గా ఉంటారు. అండ్ దే హ్యావ్ సమ్ బయోలాజికల్ నీడ్స్ ఆల్సో. అంటే అమ్మాయిలకి కొన్ని నేచర్‌గా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దియర్ బాడీ. అబ్బాయిలకేమీ ఉండవు. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఏమి చేంజ్ అవ్వదు. వాళ్ళ బాడీ ఏం చేంజ్ అవ్వదు. వాళ్ళు కడుపుతో ఉండరు మగవాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు యుద్ధం చేసే శక్తి, స్టామినా వాళ్ళకుంది. అందుకనే హ్మ్, వంశోద్ధారకుడు ఉండాలి అని రాజులు అనుకునేవారు. అప్పుడు వాళ్ళకి జెండర్ డిఫరెన్సెస్ అవన్నీ తెలియవు. వాళ్ళేంటి ఇప్పటిలాగా ఆహ్, హ్మ్, యూ నో ఆడవాళ్ళు మేము కూడా యుద్ధం చేయాలంటే మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ ఆ కాలంలో ఏంటంటే ఫెసిలిటీస్ ఉండేవి కాదు కాబట్టి, బాత్రూమ్ సరిగ్గా ఉండేవి కాదు. లేకపోతే ఆడవాళ్ళు స్నానం చేయాలంటే ఎంత కష్టం. యుద్ధ భూమిలో ఉంటే ఒకవేళ ఎంత ఆహ్, ని బాగా యుద్ధం వచ్చిన అమ్మాయైనా కొన్ని ఇబ్బందులు పడాల్సొస్తుందని వాళ్ళు కొంచెం దూరంగా ఉంచేవారు గానీ, ఇద్దరిని డిఫరెంట్‌గా ఎప్పుడూ చూడలేదు. రా రాకుమారికి కూడా వాళ్ళు స్వయంవరం చేసేవారు. అంటే తనకిష్టమైన వారితోటే పెళ్లి చేసేవారు. అడిగి పెళ్లి చేసేవారు. ఎప్పుడు ఫోర్స్డ్ మ్యారేజ్ అంటూ లేవు. మన కథల్లో చూస్తే అందరూ కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు రాజుల్ని. స్వయంవరంలోనే చేసుకున్నారు. సో, ఆ కాలంలో ఆడవాళ్ళని కించపరచాలని ఎక్కడా మన పురాణాల్లో లేదు. ఆడవాళ్ళని దైవంతోటే చూసారు. అండ్ ఇంకా ఎక్కువ చూసారు. మగవాళ్ళ కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చారు. అందుకనే భద్రంగా ఇంట్లో పెట్టారు. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి మనం రోడ్డు మీద ఇట్లా పారేయము. అదే ఒక చిన్న పావలానో ఏదో పడిపోతే మనం అంత పట్టించుకోం. అంత బాధపడం ఎక్కడైనా పడితే. అంటే తీసుకొని దండం పెట్టుకుంటాం లక్ష్మీదేవి కాబట్టి. బట్ నేను చెప్పేదేంటంటే ఇంపార్టెంట్ వస్తువులన్నీ ఎప్పుడు భద్రపరుచుకొని ఉంచుతాం. అలానే అమ్మాయిల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అందుకనే ఇంట్లో ఉంచి యుద్ధ రంగాలకి పంపించేవారు కాదు. సో, ఎందుకు రాజులకి మల్టిపుల్ వైఫ్స్ ఉన్నారు అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. సో, ఇది మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో పిల్లలకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఓహో! అట్లా ఉండింది పాతకాలంలో అని. లాజిక్‌గా చెప్తే వాళ్ళకప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తారు. అంటే నెక్స్ట్ వినడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో, అలానే వినాయక చవితి జరిగేటప్పుడు మా అబ్బాయి ఒక క్వెషన్ అడిగాడు. ఏంటి అంటే వినాయకుడికి మట్టి విగ్రహమే ఎందుకు చేయాలి? మట్టి విగ్రహం చేసిన తర్వాత నీళ్ళల్లో ఎందుకు నిమజ్జనం చేయాలి? చాలా దేవుళ్ళున్నారు గదా! చాలా దేవుడిని నిమజ్జనం ఎందుకు చెయ్యము? వినాయకుడిని మాత్రమే ఎందుకు చేస్తాము అని. దీనికి నిజంగా ఎక్కడైనా ఆన్సర్ ఉండుండొచ్చు. నేను అన్ని పురాణాలు చదవలేదు. నాకు తెలీదు. బట్ నేను చాలా వీడియోస్ విన్నవి మన ఆహ్, రకరకాల మాస్టర్స్ వీడియోస్ విన్న దాంట్లో నాకు నచ్చిన లాజికల్ ఆన్సర్ చెప్తాను. అది కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. బట్ నాకు మా పిల్లలకి ఆన్సర్ చేయడానికి నాకు ఈజీగా అనిపించిన ఆన్సర్ ఇది. ఏంటంటే వినాయక చవితి ఎప్పుడు కూడా వర్షాకాలంలో వస్తుంది. మీరు చూడండి ఎప్పుడైనా సరే వినాయక చవితి వర్షం చాలా ఉన్నప్పుడు బాగా నదులన్నీ పొంగిపోతున్నాయి అనే భయంతో ఉన్నప్పుడు ఆ టైంలో వినాయక చవితి వచ్చేది ఆ టైంలో, ఆ సీజన్‌లో. అప్పుడేంటి వర్షాల్ని వర్షాలు బాగా వచ్చినప్పుడు నదులు పొంగిపోతాయి. నదుల్ని కట్టడి చేయాలంటే ఏంటి? మట్టి వెయ్యాలి. నదులలో మట్టి వెయ్యాలి. మట్టి వేస్తే అది ఆపుతుంది. ఊరంతా హ్మ్, నదిలో నుంచి నీరంతా వచ్చేయకుండా ఆపుతుంది. సో, అప్పట్లో ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం? మరి ఊరంతటికి చెప్పాలి కదా! ఏదో విధంగా మట్టి వేయండి అంటే ఎంతమందేస్తారు? అదే ఇలా దైవంతో పాటు మట్టి విగ్రహం చేసి మట్టిని వాటర్‌లో కలపండి అన్నప్పుడు అది ఊరికంతా వర్కౌట్ అవుతుంది. బెనిఫిషియల్ అవుతుంది. అంటే ఊరికి మంచి జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు అందులో మట్టితో విగ్రహం చేస్తున్నాం. మట్టిని మళ్ళీ మట్టిలోనే కలిపేస్తున్నాం. దానిలో ఏం కల్తీలు లేవు, ఏమీ లేవు. కానీ రాను రాను ఏమైపోయింది, ఆ మట్టి విగ్రహాలకు పెయింట్‌లేయడము, కల్తీ ఎక్కువైపోయింది. సో, అది మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అవేర్‌నెస్ పెరిగి అందరూ మళ్ళీ మట్టి విగ్రహాలకే వెళ్తున్నారు. సో, అది ఒక రీజన్. వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకా చాలా రీజన్స్ ఉండుంటాయి. బట్ ఈ రీజన్ నాకు లాజికల్‌గా అనిపించింది పిల్లలకి చెప్పడానికి. సో, అందుకనే మనము ప్రతి పండక్కి ఒక రీజన్ ఉంది.
అలానే వెస్ట్ బెంగాల్‌లో కల్కట్టాలో దేవీ నవరాత్రులు బాగా చాలా పెద్దగా చేస్తారు. వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అమ్మవారి విగ్రహాల్ని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. మరి ఆ ప్రాంతంలో ఉన్న కల్చర్ మనకెందుకు లేదు? మనమెందుకు అమ్మవారి విగ్రహాన్ని మట్టి విగ్రహం చేసి నీళ్ళల్లో కలపము అనే క్వెషన్ నాకొచ్చింది. సో, అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైందేంటంటే, ఆ కాలంలో అంటే దసరా వచ్చే టైంలో వాళ్ళకి మాన్సూన్ సీజన్ అనమాట. వాళ్ళకి అది వాళ్ళకప్పుడు వర్షాలు ఆ టైంలో కూడా పడతాయన్నమాట దసరా టైంలో. సో, మరి వాళ్ళు నదులనెలా కట్టడి చేయాలి? అది అందుకని వాళ్ళు అమ్మవారి విగ్రహాలు చేసి మట్టి విగ్రహాలు చేసి అందులో వేసేవారనమాట నీళ్ళల్లో. ఎందుకంటే కొంచెమైనా కట్టడవుతుంది. అంటే కొంచెమైనా ఒక ప్రాసెస్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆహ్, అందుకని దానికి ఆ రీజన్ ఉంది. సో, అలానే హోలీ, హోలీ అప్పుడు రంగులెందుకు పూయాలి? చిన్నప్పుడు మేము హోలీ ఆడేటప్పుడు మేము ఇద్దరం అమ్మాయిలం. నేను, మా చెల్లి. మా నాన్న ఎప్పుడు హోలీ ఆడనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఆ రంగులు అవన్నీ మంచివి కాదని. ఇంకోటేంటంటే ఆ రంగులు పూసే టైంలో కొంతమంది అబ్బాయిలు మంచిగా ప్రవర్తించేవారు కాదు. ఎక్కడ పడితే అక్కడ ముట్టుకునేవారు. సో, మా పేరెంట్స్ ఎప్పుడు కూడా హోలీ ఆడనిచ్చేవారు కాదు మమ్మల్ని. అయితే నాకు అర్థమయ్యేది కాదు. అసలు రంగులు ఏసుకోవాల్సిన అవసరం ఏముంది? మనుషులకి అసలు ఏమొస్తుందక్కడ? ఆ టైంలో ఏంటి? అని చూస్తే మన పురాణాల్లో చెప్పిందేంటంటే, ఒక్క దగ్గర వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ హోలీ వచ్చేదేంటి? ఆహ్, వెదర్ మారే టైం. అంటే ఆల్‌మోస్ట్ స్ప్రింగ్ టైమ్ అనమాట. స్ప్రింగ్ టైమ్ అంటే మన హ్మ్, ఆహ్, వెదర్ చలి నుంచి వేడికి వస్తూ ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ అయ్యే టైంలో ఆహ్, చాలా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో, అప్పట్లో ఏం జేసేవారు, ఇట్లా కలర్స్ ఉండేవి కాదు. పసుపు విచ్ ఇస్ యాంటీబయాటిక్ అది చల్లేవారు. అలానే రకరకాల ఆకులు నీమ్ అంటే వేపాకు పౌడర్ చేసి గ్రీన్ కలర్ ఆకుని పౌడర్ చేసి ఆకుని చెల్లేవారు. ఆకు పౌడర్‌ని చెల్లేవారు. అట్లానే రకరకాల మందులు ఏవైతే ఉంటాయో ఊరు మొత్తం చెల్లేవారది. హోలీ అనే ఇది సరే కథలున్నాయి. 'హోలిక' అని కథ ఉంది. 'హిరణ్యకశిపుడు' కథ ఉంది. అదంతా ఒక ఎత్తు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే, ఆ స్ప్రింగ్ సీజన్‌లో ఎప్పుడైతే జబ్బులు చాలా స్ప్రెడ్ అవుతాయో, ఆ టైంలో ఒక రకమైన కట్టడి చేయాలి. ఊరంతా కూడా కట్టడి చేయాలి. అంటే ఏంటి? ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఆహ్, ఆహ్, ఇట్లా పౌడర్ చేసి చల్లుతామో, అది యాంటీబయాటిక్ కింద అది పనిచేస్తది. గ్రీన్ కలర్, యెల్లో కలర్ అట్లానే. ఈ ఈ కుంకుమలు అవన్నీ కూడా ఒక రకమైన ఆహ్, మెడిసినల్ వాల్యూస్‌తో చేసినవి. ఈ రకరకాల పౌడర్స్ అన్నీ ఏవైతే చల్లుతారో హోలీ అప్పుడు మెడిసినల్ వాల్యూస్ అంటే అందులో వైరస్‌ని కిల్ చేసే శక్తి ఉండేవన్నమాట. అందుకని అవి చెల్లేవారు ఊరంతా. అట్లా స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్ హోలీ అనేది. సో, అది ఇప్పుడు చెల్లకుండా రంగులు చెల్లకుండా కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏ పండగైనా చేసుకోవచ్చు. వినాయక చవితిలో కూడా వినాయకుడి నిమజ్జనం చేయకుండా కూడా మనం వినాయకుడిని ప్రతిరోజు దండం పెట్టుకుంటాం. అందరింట్లో చాలా మంది ఇంట్లో వినాయకుడి ఫోటోలో, విగ్రహాలో ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. మరి కొన్ని మాత్రమే ఎందుకేస్తామంటే ఇది రీజన్. సో, ఇలాంటి క్వెషన్స్ మన పిల్లలు అడిగినప్పుడు మనకి ఈ ఆన్సర్స్ ఉంటే లాజికల్‌గా వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు. ఎందుకిలా చేస్తున్నాము అని. అలానే ఫాస్టింగ్స్ ఏవైతే ఉంటాయో మనము కార్తీక మాసం ఫాస్టింగ్స్ కానీ, ఏవైనా కొన్ని రకరకాల ఫాస్టింగ్స్ చేస్తాం. ఈ ఫాస్టింగ్స్ అన్నీ చేయడానికి కూడా మనందరికీ తెలుసు రీజన్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ అదే ఇంగ్లీష్ వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని పేరు పెట్టి, దాన్ని మంచిది ఫాస్టింగ్ ఒంటికి మంచిది, క్యాన్సర్ సెల్స్ అన్నిటిని తినేస్తదని చెప్తే మనకిప్పుడు అర్థమైంది. కానీ మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు ఫాస్టింగ్ గురించి. ఆకలేస్తేనే అన్నం తినమని చెప్పారు. కాకపోతే మనమేం చేస్తాము, ఆహ్, ఆవగా ఆవగా అంటే కోరికున్నప్పుడల్లా కూడా మనం తినేస్తూ ఉంటాం. ఆలోచించం ఎంత తింటున్నాము ఏంటి అని. పెళ్ళికెళ్ళామనుకోండి 20 రకాలుంటే 20 రకాలు అన్నీ ట్రై చేయాల్సిందే. ఎందుకంటే వచ్చాం గదా పెళ్ళికి మరి. అట్లా. సో, మనకేంటంటే అది బ్రతకడం కోసం తినట్లేదు. ఆశతో తింటున్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన కడుపుకి డెఫినిట్‌గా రెస్ట్ ఇవ్వాలి. కంపల్సరీగా రెస్ట్ ఇవ్వాలి.
ఎంతసేపు కష్టపడుతుంది మన కడుపు. అదే మనం ఇంగ్లీష్ వాళ్ళేదో చెప్పి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనగానే అందరూ మొదలెడతాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 11 దాకా అన్నం తినకూడదంట. ఈ విండోలో తినాలంట, ఈ విండోలో తినాలంట. కానీ మన పూర్వీకులు చెప్పిందేంటి? ఆకలేసినప్పుడు మాత్రమే అన్నం తినండి. 6 కల్లా అప్పుడు చీకటయ్యే టైం కల్లా అన్నం తినేసేసేవారు. మొత్తం తొందరగా పడుకునేవారు. ఇప్పుడు రాత్రి 2 అయినా కూడా పిల్లలు కూడా పడుకోవడం మానేశారు. 12 దాకా పడుకోవడం లేదు పిల్లలు. సో, ఎట్లా అయిపోయిందంటే ఆ సైకిల్ మన బయోలాజికల్ సైకిల్ అంతా మెసప్ అయిపోయింది. అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. అది క్లీన్ చేసుకోవాలంటే మధ్యలో ఈ ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కార్తీక మాసం వచ్చేది చలికాలంలో. చలికాలంలో అంత ఫుడ్ అవసరం లేదు. ఎందుకంటే ఎండ బాగా ఉంటే అలసిపోతాం. మనకి చెమట ద్వారా అంత ద్వారా మనం బాడీ కొంచెం వీక్ అయిపోతుంది. చలికాలంలో అంత ఫుడ్ అవసరం లేదు. మబ్బుగా ఉంటుంది. కడుపు నిండుగా అనిపించినట్టు ఉంటుంది. మీరే చూడండి ఎప్పుడైనా చలికాలంలో ఎక్కువ తిన్నా ఉబ్బసంలాగా వస్తుంది. అంటే చాలా హెవీగా అనిపిస్తుంది చలికాలం. కానీ మనం ఏం చేస్తున్నాం? తినాలి, తినకపోతే నిద్ర పట్టదు. తినకపోతే నాకు ఆకలేస్తుందేమో అని భయంతో తినడము, లేకపోతే రాత్రి ఇంక ఈ కోరికలతో తినడం అవన్నీ ఉంటున్నాయి కాబట్టి, ఒక రూల్స్ లాగా ఇట్లా పెట్టారనుకోండి కార్తీక మాసంలో ఫాస్టింగ్ చేస్తే మంచిది అని పెట్టారనుకోండి, అప్పుడు అందరూ ఆహ్, ఫాలో అవుతారు అని ఒక మంచి ఉద్దేశంతో పెట్టినవివి. అలానే ఇంకోటేంటంటే, ఇంకో దగ్గర తెలిసిందేంటంటే, ఇంకో రీజన్. కార్తీక మాసం మళ్ళీ వచ్చేది ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే మనకప్పటికి ఇంకా పంటలు రాలేదు. మనకు పొంగల్ టైంకి పంటలొస్తాయి. సంక్రాంతి టైంకి మంచి ఫ్రెష్ క్రాప్ వస్తుంది మనకి. బట్ అప్పటికి మనం దాచిపెట్టుకున్నవన్నీ గూడా తగ్గిపోతాయి. మనం ఉన్న ఇంట్లో ఒక పండుగలైనా, అవన్నీ అయినా నలుగురు, ఐదుగురు జనాలొచ్చినా, చుట్టాలొచ్చినా మనం వాడేస్తూ ఉంటాం. కానీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేటప్పటికి తగ్గిపోతాయి. మన ఇంట్లో ఉన్న ధాన్యాలు, సరుకులు అంతా ఇయర్ ఎండ్, మంత్ ఎండ్ ఎలా ఉంటుంది? కొన్ని సరుకులు తగ్గిపోతాయి. తెచ్చుకోవాల్సొస్తుంది. సో, కార్తీక మాసం గూడా అదే టైంలో వస్తుంది మంత్ ఎండ్. అంటే ఇంక మనకు ఫ్రెష్ క్రాప్ రాదు. అప్పుడు మరి ఎలా చెప్తాము ఇంట్లో వాళ్ళకి ఇంట్లో అన్నం లేదు, బియ్యం లేదంటే భయపడతారు కదా! అందుకని ఏంటంటే ఇలా చెప్పారనుకోండి ఒక ప్రాసెస్, ఒక కల్చర్‌ని పెట్టారనుకోండి, మనము ఉపవాసం ఉంటే మంచిది అని చెప్తే అప్పుడు ఇంట్లో అందరూ పాటిస్తారు. ఇంట్లోనే గాదు, ఊర్లో పాటిస్తారు, దేశంలో పాటిస్తారు. అప్పుడు ఎంత తగ్గిపోతుంది, మనం తినే క్వాంటిటీ తగ్గిపోతుంది గదా! సో, అప్పుడు సరిపోతుంది. ఉన్నది మిగిలితే సరిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ క్రాప్ ఎప్పుడొస్తుంది? సంక్రాంతికొస్తుంది. సంక్రాంతి వచ్చే టైంకి మనకి ఫ్రెష్‌గా అన్ని ఫుడ్ అదంతా వచ్చేస్తుంది. మనకి మెయిన్ స్టేపుల్ ఫుడ్ రైస్ కాబట్టి, అంటే మనం రైస్ మీదే అన్నం మీదే, బియ్యం మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి, ఇలాంటివి కొన్ని చేయాల్సొచ్చేవి. సో, దాన్ని మనము ఇప్పుడు అన్నీ చాలా మారిపోయినాయి. ఎవ్రీథింగ్ చేంజ్డ్ కదా! సో, మనము అవన్నీ హ్మ్, పిల్లల మీద రుద్దాల్సిన అవసరం లేదు. లాజికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారు. ఓహో! ఇట్లా అయ్యింది. ఆహ్, ఉపవాసం చేస్తే మంచిది. వాళ్ళు పెద్దవాళ్ళు పూర్వీకులు కూడా చెప్పారు అని వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో, మనం చెప్పకుండానే అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఉపవాసం చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మంచిది కాబట్టి అని. సో, పుణ్యం వస్తుందా అని భగవంతుడు ఎప్పుడు కూడా సాయిబాబా బుక్‌లో మీరు చదివినా కూడా బాబా ఎప్పుడు చెప్తాడు, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. నా తత్వాన్ని ఫాలో అవ్వండి. అంటే ఏంటి? ఇప్పుడు మనము జ్యోతిష్యుడి దగ్గరికెళ్ళామనుకోండి. ఎవరైనా జ్యోతిష్యుడి దగ్గరికెళ్లారు. ఎవరి నమ్మకం వారిది. జ్యోతిష్య శాస్త్రం కరెక్టా? తప్పా? అని చెప్పే స్థితిలో నేను లేను. అది ఎంతో పెద్ద గొప్ప సైన్స్. అంటే అది చెప్పేవాళ్ళు సరిగ్గా ఉండాలి. ఎవరైతే చెప్తున్నారో మనకి అది చదివి అది ఎంతో లేకపోతే యూనివర్సిటీస్‌లో అదొక ఒక సబ్జెక్ట్ లాగా పెట్టరు. మన ఆంధ్ర యూనివర్సిటీలో గాని, మన తెలుగులో మన ఉస్మానియా యూనివర్సిటీలో గాని ఒక సబ్జెక్ట్ ఉంది ఆస్ట్రాలజీ మీద. అంటే ఏదో ఉంది సైన్స్. డెఫినిట్‌గా సైన్స్ ఉంది. అండ్ చాలా రీసెర్చ్ చేసి వచ్చిన సైన్స్ అది. ఎలాగైతే కొన్ని సైన్సెస్ ఉన్నాయో అలాంటి సైన్స్. అది కరెక్టా? తప్పా? అని నేను ఆ డిస్కషన్ ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పేదేంటంటే, ఒక్కవేళ మీరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లారు. వాటెవర్ మీ రీజన్. మీరు వెళ్లారు. ఒకవేళ జ్యోతిష్యుడు చెప్పాడనుకోండి. అయితే వాళ్ళు పరిహారం కోసం మీకు టైం బాలేదండి, పరిహారం చెయ్యాలి. ఆవుకి ఆహ్, రొట్టె ముక్క పెట్టండి, లేకపోతే ఇంకేదైనా పెట్టండి అని వాళ్ళు చెప్పారనుకోండి. మనం ఏం చేస్తాం? యూజువల్‌గా ఎవరైతే నమ్ముతారో వాళ్ళు తప్పకుండా ఎళ్లి ఆవుకి పెట్టాలనుకుంటారు. ఆవు ఇంటి పక్కనే ఒక్కొక్కసారి దొరకదు. ఎక్కడికో వెళ్ళాలి. కానీ మీరు గేట్ తీయంగానే ఒక కుక్కుందనుకోండి. ఆకలి మీద ఉంది. జాలిగా ఉంది. వీధి కుక్కలు ఎన్నో ఉంటాయి మనకి ఇండియాలో.
అప్పుడు ఉన్నప్పుడు ఆ కుక్కకో ముక్క పెట్టొచ్చుగా? ఆవుకే ఎందుకు పెట్టాలి? కుక్కకెందుకు పెట్టకూడదు? సో, ఇలాంటి ఆలోచనలు మనలో మార్పుల్ని తీసుకురావాలి. ఎందుకు? అండ్ ఇంకోటి జ్యోతిష్యుడు చెప్తేనే మనం ఈ ఈ జంతువులకి పెట్టాలా? ఆ పెట్టే బాధ్యత మనది కాదా? ఇప్పుడు లైఫ్ సైకిల్‌లో ఈ లైఫ్ హ్యూమన్ చైన్‌లో మనం ఎన్నో అన్నీ చాలా హ్మ్. అయిపోయిన తర్వాత చాలా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎన్నో లైఫ్ స్టైల్స్ అంటే ఆహ్, ఈ స్టేజ్‌కొచ్చాం మనము. ఈ హ్యూమన్ చైన్‌లో ఫస్టు వాటర్‌లో యానిమల్ లాగా, తర్వాత వాటర్ అండ్ బయట అంటే నీళ్ళల్లో, నేల మీద ఉండే యానిమల్స్ లాగా ఉండి, అలా అలా ఎవాల్వ్ అయితూ వచ్చి సో మెనీ థియరీస్ అంటే ఎంతో సైన్స్ మనకెంతో చెప్తుంది. ఇలా అయిన తర్వాత మనం మానవులుగా పుట్టాము. కోతి నుంచి, అక్కడి నుంచి అంతా కలిసి మానవుల్లోకొచ్చాము అని. అంటే ఏంటి మనం టాప్ ఆఫ్ ద చైన్‌లో ఉన్నాం. ఈ ఫుడ్ చైన్‌లో టాప్ ఆఫ్ ద చైన్‌లో ఉన్నాం. అంటే మన మనకి నాలెడ్జ్ ఉంది. అంటే జ్ఞానం ఉంది. మనం బాధ్యత కాదా మనది? అన్ని జంతువుల్ని సరిగ్గా చూసుకోవాలని? ఎందుకు ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తాం? ఎవరైనా చెప్తేనే ఎందుకు చెయ్యాలి? అది ఎప్పుడూ చేయొచ్చు. ఎంతమంది ఇంట్లో ఆహ్, మిగిలిపోయిన ఏదైనా ఉంటే ఆహ్, ఆహ్, బలవంతం చేసి మోస్ట్‌లీ మదర్స్ పిల్లలొదిలేసిన అన్నము చాలా ఇంట్లో అందరూ తినేసాక ఇంతుంటది చిన్న గిన్నెలో అన్నం ఉంటది. అది పారేయలేము, ఉంచలేము. ఏం చేస్తాం? కుక్కుకొని మనమే తింటాం. చాలా మంది మదర్స్ చేసే పనులే ఇవి. మనం ఒక్కసారైనా ఎప్పుడైనా ఆలోచించామా? బయట వీధి బయట కుక్కుంది. ఆ కుక్కకి పెడదామని గాని, లేకపోతే ఇంకెక్కడికైనా పెడదామని గాని, మనమే హ్మ్. అది మంచిది కాదని తెలిసినా, ఎక్కువ తినకూడదని తెలిసినా కూడా మనం తినడం. సో, ఇవన్నీ మారాలి. ఆ మార్పు మనలో రావాలి. మనలో మార్పొచ్చినప్పుడు మన చుట్టుపక్కలన్నీ కూడా తప్పకుండా మారతాయి. సో, మీరు నమ్మండి, నమ్మకపోండి. యాస్ట్రాలజీని నమ్మండి, నమ్మకపోండి. జ్యోతిష్ శాస్త్రం నమ్మండి, నమ్మకపోండి మీ ఇష్టం. కానీ మంచి పనులు చేయడానికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడి తత్వమే అది. సాయిబాబా బుక్ అందరూ చదువుతారు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సాయిబాబా బుక్ ఉంటది. అందరూ బాబాని నమ్ముతారు. కానీ ఒక్కళ్ళు గూడా ఒక కుక్కొచ్చిందనుకోండి, మీరు వడియాలు ఆరబెట్టుకున్నారు. ఒక కుక్కొచ్చింది. ఎండబెట్టుకున్నప్పుడు కుక్కొచ్చి తింటుందనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం? ఎళ్లి కుక్కని తరిమేస్తాం. కొట్టి కొట్టి తరిమేస్తాం. ఆ కుక్క ఆకలి మీద ఉంది. తింటుంది. ఆ కుక్క మూతి పెట్టిన గిన్నె గాని, ఇంకేదైనా మనం వాడతామా? వాడము. కానీ అది తింటుంటే తరిమేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కుక్క దగ్గర పెట్టకూడదు అంటే జాగ్రత్త పడాలి ముందే. తప్పు చేశాము. అది సరే ఎట్లాగో వచ్చింది. కుక్క తింటుందనుకోవచ్చుగా. తరిమి దాన్ని కొడతాం. కుక్క గాని, పక్షులు గాని ఏవైనా తింటే తరిమి కొట్టేస్తాం. అవి ఆకలి మీద తింటున్నాయి కదా! అని అనుకోవచ్చు కదా! ఎలాగో అవి నోరు పెట్టినవి మళ్ళీ మనం ఏం చెయ్యం. అది వాడము, తినము. మళ్ళీ ఎట్లాగో పారేస్తాం. కానీ అదేదో తినేనియొచ్చు గదా! కంప్లీట్ చేయనియొచ్చు గదా! కొన్ని చిన్న చిన్న మార్పులు ఇవన్నీ మనకి తెలిసినవే. కాకపోతే ఒక్కోసారి ఏంటంటే మనకు గుర్తుండవు. ఇప్పుడు రోజు ఒక గుప్పెడు గింజలు మీ అరుగు మీద ఎయ్యండి పిట్టల కోసం. గుప్పెడు ఎక్కువ గూడా అక్కర్లే. ఉడతలొస్తాయి, పిట్టలొస్తాయి. ఏ ఇంట్లో చక్కగా ఇట్లా పిట్టలు ఇవన్నీ ఉంటాయో ఆ ఇల్లు ఎప్పుడు గూడా కళకళలాడుతుంటుంది. నమ్మండి మాస్టర్స్ ఇది. చాలా మంచి థెరపీ మనకి. ఎందుకంటే, ఆ పిట్టలొచ్చి తింటుంటే ఎంత తృప్తిగా ఉంటదో. నేను అమెరికాలో ఉంటాను. ఇక్కడ కూడా నేను ఒక చిన్న గిన్నె తెచ్చి మా పెరట్లో ఆ గిన్నెలో నేను పిట్టలకి ప్రతిరోజు ఏదో ఒకటేస్తా. మిగిలిపోయిన అన్నమేనా, వండిన అన్నం మళ్ళీ బియ్యమేస్తా, గింజలేస్తా, పప్పులేస్తా. అది తెలియని తృప్తి. దీనికి జ్యోతిష్ శాస్త్రం అవసరమా? ఇది చేస్తే ఇది పోతాయని. మన కర్మలు ఎప్పుడు పోతాయో, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంలో ప్రాయశ్చిత్తం చేసుకొని, అయ్యో! తప్పు చేశాము, మళ్ళీ చేయకుండా ఉందామని అనుకుంటామో, అప్పుడే మన కర్మలు తగ్గిపోతాయి. విశ్వానికి కావాల్సింది కూడా అదే. మనలోని మార్పు. ఆ మార్పు దేవుడిని దండం పెట్టుకోగానే వస్తదని కాదు. ఆ మార్పనేది ఎప్పుడు కూడా మనలో వచ్చినప్పుడే మనలో మీరు మారకుండా దేవుడిని 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 60 ఏళ్ళు దండం పెట్టుకున్న వాళ్ళు గూడా ఉంటారు. మా నానమ్మ ఉండేది. దండం పెట్టుకునేది, పనమ్మాయిని తిట్టేది. ఇష్టం వచ్చినట్టు తిట్టేది. పనమ్మాయి మా ఇంట్లో వచ్చినప్పుడు బయట నుంచి రావాలి. ఇంట్లో ఏ బట్టలు ముట్టుకోకూడదు, మంచాలు ముట్టుకోకూడదు, పరుపులు ముట్టుకోకూడదు, ఏది తగలకూడదు పనమ్మాయి. అలా ఉండేది. నేననేదాన్ని, "నానమ్మ నువ్వు అట్లా చేస్తున్నావు నీకేం పుణ్యం ఇస్తాడు దేవుడు" అని. దేవుడే చెప్పాడు అనేది.
బట్ దేవుడు ఎప్పుడు అట్లా చెప్పలేదు. ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్ అనే చెప్పాడు. సో, ఇవన్నీ చెప్పడానికి మనకి ఏ శాస్త్రం అవసరం లేదు. హ్యుమానిటీ మనలోని ఆ మానవత్వ దృక్పథం ఏదైతే ఉంటుందో అది బయటికి తీసుకురావాలి అంతే. అందరికీ ఉంది. ఈరోజు ఈ క్లాస్ వినే వాళ్ళందరికీ అదుంది. సో, జస్ట్ మనము కొన్ని గుర్తుంచుకోవాల్సిందంతే. సో, ఇట్లా మనము చాలా విషయాలు తెలుసుకున్నాం కదా! ఇంకో క్లాస్‌లో అంటే నెక్స్ట్ క్లాస్‌లో మనము గుడి గురించి, టెంపుల్స్ గురించి, దేవుడి గురించి, దైవ తత్వం గురించి ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇది జస్ట్ లాజికల్ క్వెషన్స్ ఆన్సర్ చేయబడే క్లాస్ మాత్రమే. దీనికి ధ్యానం లేదు. ధ్యానం ఉట్టి ధ్యానం చేసుకోవాలంటే వేరే ధ్యానం వీడియో చూడండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా ప్రతిరోజు ఇలా ఏదో ఒక వీడియోని వింటూ నాదే వినాలని చెప్పను నేను. ఆన్‌లైన్‌లో చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఎవరికి కనెక్ట్ అవుతారో వాళ్ళకి కనెక్ట్ అయ్యి జ్ఞానాన్ని మాత్రం పెంచుకోండి. ఎందుకంటే జ్ఞానాది దగ్ధ కర్మాణం. మన కర్మలు పోవాలంటే జ్ఞానం రావాలి. మనం జ్ఞాన మార్గంలోకి వచ్చామనుకోండి. ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం 2 ఎప్పుడైతే మనం మారామో మన చుట్టుపక్క వాళ్ళందరూ కూడా మనం చూసి ఆటోమేటిక్‌గా మారిపోతారు. ఇంకా లాస్ట్ స్టేట్మెంట్ ఒకటి చెప్తాను. నన్నడుగుతారందరూ, "మీరు నమ్ముతారా జ్యోతిష్ శాస్త్రము లేదా నమ్మరా" అని. నేను అందరికీ చెప్పేటి ఒకటే ఒక ఆన్సర్. భగవంతుడి కన్నా, ఆ విశ్వానికన్నా ఎవ్వరు గొప్ప కాదు. ఒకళ్ళు చెప్పినంత మాత్రాన అవి తొలగిపోవు. ఎవ్వరినైనా అడగండి మీరు. వాళ్ళొకటే చెప్తారు. మీరు భగవంతుడిని నమ్ముకోండి అన్నీ కరెక్ట్‌గా అవుతాయని. సో, దీనికంటూ ఒక కర్మ సిద్ధాంతం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని మీద కూడా మనము ఒక క్లాస్ తీసుకుందాం. ఆ క్లాస్‌లో ఇంకా చాలా విషయాలు చెప్తాను. అంటే ఎలాంటి ఇవన్నీ ఆహ్, హ్మ్, మనకే ఎందుకు జరుగుతున్నాయి అన్నట్టు ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళకి నేను చెప్తాను. అండ్ మీ నమ్మకాలు మీవి. కానీ దానికి కంప్లీట్‌గా స్లేవ్ అయిపోకండి. అంటే దానికి లొంగిపోకండి ఆ నమ్మకాలకి. నమ్మకాలనన్నిటిని కూడా మించి ఉన్నది దైవతత్వం. ఆ ఎనర్జీని ఎప్పుడైతే మీరు నమ్ముకుంటారో అప్పుడే మన స్థితి బాగుపడుతుంది. థాంక్ యూ మాస్టర్స్.